మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళకి కలిసొచ్చే ఉద్యోగ వ్యాపార రంగాలేంటో, మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ప్రత్యేకంగా పాటించాల్సిన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడి స్వభావం మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంగళవారం పుట్టిన వాళ్ళు ఇతరులకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అనేక మందికి మార్గదర్శకంగా నిలిచే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. కాకపోతే ఏ రంగంలో అయినా వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉండాలని, ఆధిపత్యాన్ని చలాయించాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరినైనా నమ్మినట్లయితే వాళ్ళ కోసం ఎలాంటి త్యాగమైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో మాత్రం మంగళవారం పుట్టిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే జీవితంలో అనేక ప్రమాదాలు త్రుటిలో తప్పించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మంగళవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు మనసులో అనుకున్నటువంటి పనులు మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలను కానీ వాళ్ళ నిర్ణయాలను కానీ ఎవరూ మార్చలేరు. మంగళవారం పుట్టిన వాళ్ళకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఓటమిని అంగీకరించలేరు. ఓటమిలో ఉన్నప్పటికీ చివరి క్షణంలో కూడా బాగా ప్రయత్నించి విజయాన్ని సాధించాలనేటటువంటి తపన మంగళవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుంది. మంగళవారం పుట్టిన వాళ్ళు మరింతగా రాణించాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి మంగళవారము నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలిపిన నీటితో స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలాగే మంగళవారం పూట కుజదీపాన్ని వెలిగిస్తే కూడా మంగళవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారము దక్షిణ దిక్కులో ఒక ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రతి మంగళవారం నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీళ్ళు పూజించవలసిన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. ఈ దైవాలను ఎక్కువగా పూజించడం ద్వారా, మంగళవారం ఈ ఆలయ సందర్శనం చేయటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.